దేవునికే మహిమ ఘనత కలుగునుగాక. ప్రేమైన వారులారా, ప్రేమైన పిల్లలారా, దేవుని కృప వల్ల దేవుని భక్తిలో పెరుగుతున్న జనంగం భక్తి చాలా గొప్పది. భక్తి భయాన్ని పుట్టింతుంది, మంచి మార్గాన్ని పుట్టింతుంది. భక్తి మంచి విశ్వాసాన్ని పుట్టిస్తుంది, నీతిలో పెంచుతుంది. నీతి మంచి భక్తిలో పెంచుతుంది, మంచి జీవితంలో పెంచుతుంది. అంటే కొందరు భక్తి తెలియక భక్తిహీన మార్గంలో నడుస్తూ ఉన్నారు. వారు చేసే పని వారికి మంచిగా ఉందని వారు తెలుసుకుంటారు. తాగటమో మంచి, తిరగటమో మంచి, ఇంకా రకరకాలైన చెడ్డ కార్యాల్లో వారు అదే మంచి అని ఆ మంచిలోనే బ్రతుకుతూ ఉన్నారు. అలా బ్రతుకుతూ యవన కాలంలోనే చనిపోతూ ఉన్నారు. యవన కాలంలో చనిపోయే పిల్లల గురించి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఏం చేత అంటే తాగుడికి జోజమైపోతున్నారు, తాగుడి అలవాటైపోతున్నారు, అలాగే పేకాటకు అలవాటైపోతున్నారు, ఇంకా క్రైను గుటకాలు ఈ రకమైన ఇట్లకి అలవాటైపోయి తల్లిదండ్రులకి భార్యలకి కూడా యవన కాలంలోనే దూరం అయిపోయి యవనత్తులారా, యవన పిల్లలారా, జీవితం అనేటిది క్షణాలు జీవించేది. 100 సంవత్సరాలు అంటారు. కనీసం దేవుడిచ్చిన ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నారు కనుక మంచి జీవితాన్ని జీవించాలి. తాగుబోతులు, తిరుగుబోతులు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం చేసుకుని చక్కగా భార్యతో, అలాగే పిల్లలతో మంచి జీవితం జీవించుట. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోవద్దు. సృష్టికర్త నిన్ను సృష్టించాడు, భూమి మీద ఆయన్ని స్తుతించాలని. కన్న తల్లిదండ్రులు ఎలాగైతే నిన్ను కని పెంచారో వారిని కూడా ప్రేమతో నీ తల్లిని తండ్రిని కూడా ఇడిచిపెట్టొద్దు. తల్లిదండ్రులకి మంచి గౌరవించి, పెద్దలకు గౌరవించి, అధికారులకు గౌరవించి, మంచి నాయకత్వంతో నడిచిన వారికి నడిపించమని గౌరవించి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అట్టి కృపతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన దేశ నాయకులను, అధికారులను, ప్రజలందరినూ మంచి నాయకత్వములో నడిపించి దీవించునుగాక. దేవుడు మనకు తోడయుండునుగాక.